అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు ఈరోజు ఈ శాల్వా కప్పిన మహానుభావుడు సరేనా చెప్తాను. ఎంఏ ఐదరా గ్రూప్స్ చైర్మన్ గారు ఎస్ఎం ఐదర్ అలీ వారి చేతుల మీదుగా నేను ఈరోజు ఈ శాలువా తీసుకోవడం అంటే నిజంగా నా జన్మధన్యం. ఇదంతా నన్ను కన్న తల్లి మా అమ్మ ప్రమీల ఏ లోకంలో ఉన్నా ఇది తనకే అంకితం. ఐ లవ్ యూ అమ్మ, ఐ మిస్ యూ. నువ్వు బ్రతికుంటే నువ్వు చూసేదానివి. నిజంగా ఆ సార్ ఎంతో గొప్పవాడు, మీకు తెలుసు. టీవీఎస్ కార్గో అండ్ టీవీఎస్ టికెట్ బ్రాంచ్ అంత పెద్ద గొప్ప వ్యక్తి. నిజంగా నాకు ఈరోజు వాళ్ళ ఆఫీస్కి మమ్మల్ని అందరినీ పిలిపించి మాకు ఇలా సన్మానం చేయడం అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మీకు తెలుసు కదా, మాస్ మస్తానన్న ఒక షార్ట్ ఫిలిం చేశాము. ఆ ఫిలిమే ఆ సార్తో యూట్యూబ్లో చేయడానికి వెళ్ళాము. ఆ సార్ చేతుల మీదుగా యూట్యూబ్ ఛానల్కి ప్రమోట్ చేయడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఏదో ఒక మారుమూలన ప్రాంతంలో తెలంగాణలో పుట్టాను. 7 సముద్రాలు దాటి ఈ కువైట్ దేశంకి వచ్చి నాకంటూ చిన్న ప్లాట్ఫారం నాకు మాస్ మస్తానన్న, తమ్ముడు రఫీ వాళ్ళు నాకు కల్పించారు. దాని ద్వారా ఈరోజు నేను మీ ముందుకు ఇలా వచ్చాను. నిజంగా ఈ జన్మకి ఇది చాలు. ఎందుకంటే ఈ సంతోషం కోట్లు ఇచ్చినా తరగంది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ ఉంటే ఇంకా సంతోషపడేదేమో. తన కూతురు ఇలాగా చేసిందని. ఏం చేద్దాం, తప్పదు. అమ్మ పైనున్నా కూడా నన్ను చూసి సంతోషపడుతుందని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే నాకు నటన అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచే పాటలు పాడుకుంటూ ఇలాగా చిన్నగా అమ్మ పాత్ర కానీ వదిన పాత్ర కానీ చెయ్యాలి అని నాకు ఎప్పుడో ఆశ ఉండేది. కానీ ఆ కోరిక ఈరోజు మస్తానన్న ద్వారా అయింది. మా అమ్మకు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని, అమ్మ నేను టీవీ ఛానల్లోకి వెళ్ళిపోతానే, ఆర్తి గారు ఉన్నారు కదా అలా చేస్తానమ్మా అని. కానీ ఈరోజు అమ్మ లేదు, పర్వాలేదు. అమ్మ పైన ఆశీర్వదిస్తుంది నన్ను. మీరందరూ టిక్టాక్ ఫ్యామిలీ కూడా నన్ను ఎంతగానో ఆదరించి నాకు మంచి సపోర్ట్ ఇచ్చి నాకు లైక్స్ ఇచ్చి నిజంగా మీలో ఒక అక్కగా, వదినగా, అమ్మగా, చెల్లిగా నన్ను ఆదరించారు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే ఇంకా మరెన్నో మస్తానన్న ముందుకు తీసుకెళ్ళాలని, అన్న ఇంకా ఎన్ని ప్రయత్నాలతో ఆయన చేయాలనుకుంటున్నాడో, ఎంత మంచి మంచి మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి ఆ సార్ గారికి కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు దొరికిన ఈ అవకాశం నేను ఎప్పుడూ చేదార్చుకోను. నాకు ఈరోజు ఎంత అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా. నా బిడ్డలు కూడా ఈ వీడియో చూస్తారు. ఫాదర్స్ డేకి మా చిన్న ఫిలిం వస్తుంది, చూసి అందరూ ఆరాధించండి. మమ్మల్ని
ఆశీర్వదించండి. సరేనా? నేను ఏమైనా మాట్లాడిన దానిలో తప్పులు ఉంటే దాన్ని క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ కళ్యాణమ్మ. ఉంటాను ఫ్రెండ్స్.